అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఎట్లున్నారా అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానుల్లా. మీ కొరకు ఇలా కూడా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన. ముందుగా మీరు హెడ్లైన్ చూడుర్రి, నేను మొదగాల వార్త ఆలస్యం లేకుండా తయారు పెట్టుకుంటా. మీడియా మొగల్ను కడసూపు చూసుకున్న అభిమానులు, జర్నలిజానికి రామోజీ లేని లోటు ఊడ్చలేనిదన్న లీడర్లు, పేర్లు మార్చేదందుకే పెట్టిర్రు 2500 కోట్లు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసుడంటే ఇదే కాబోలు. తెలంగాణకు పాకిన ఆంధ్ర పైత్యం, ఎమ్మెల్యే గారి తాలూకాని నెంబర్ ప్లేట్లకు రాస్తుర్రు. ఇదేం రోగం? మీడియా మొగల్, అక్షర యోధులు, తెలుగు జర్నలిజానికి కొత్త పుంతలు దొక్కిచ్చిన ధీరుడు రామోజీరావు సారు కాలం చేసిండు. పానం మంచిగా లేక జరిగిపోయిండు. ఇక అంత పెద్ద మనిషి మన నడుమ లేకుండా అయ్యే వరకు చాలా మంది నివాళులు పట్టి ఆయన సేవలను కొనియాడుతున్నారు. మీడియా మొగల్ రామోజీరావు సారు పానం మంచిగా లేక ఇలా తెల్లారంగానే జీవిడిచిండు. ఈ సంగతి తెలివంగానే చాలా మందికి మనసు లేకుండా అయింది. ప్రధాని మోడీ సార్ దగ్గర నుంచి దేశంలో ఉన్న పెద్ద పెద్దోళ్ళంతా నివాళులు పడుతుండ్రు. కేసీఆర్ సార్ ఆయనతోటున్న జ్ఞాపకాలను యాద్ చేసుకుండు. ఆయన కుటుంబానికి సంతాపం చెప్పిండు. సినిమోళ్ళు కూడా చాలా మంది సార్కు సంతాపం చెప్పిండ్రు. అటు తెలంగాణ సర్కారు కూడా సార్కు అధికారిక లాంఛనాలతోటి ఆఖరి కార్యం చేపిస్తున్నది. అయితే రామోజీరావు సార్ జరిగిపోయే వరకు పాత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పట్లో జగనన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లయినా చేసి రామోజీరావు సార్ని అరెస్టు చేయాలని మస్తు ప్రయత్నాలు చేసింది. అయితే కేసీఆర్ సారు ఆంధ్ర పోలీసులు హైదరాబాద్కు వచ్చి అరెస్టు చేసేందుకు సందు పెట్టలేదు. 80 ఏండ్ల పెద్ద మనిషి మీద రాజకీయ కక్షలు తీర్చుకునుడేందయ్యా, మీకేడ పని లేదా? మా తెలంగాణలో గసొంటి నడవయని పోలీసు వాళ్ళను ఈడ అడుగు పెట్టనీయలేదు. ఓ ఛానళ్ళ కేటీఆర్ సార్ ఈ మాటలు చెప్పుకొచ్చిండు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. రుణమాఫీ చేసేందుకు పైసలుండయి, రైతు బంధు ఇచ్చేటందుకు నిధులుండయి, సర్కారు ఉద్యోగులకు టైంకు జీతాలు ఇచ్చేటందుకు రాబడి ఉండదు, హామీలు అమలు చేసేటందుకు నిధులుండయి. కానీ అలా ఆడంబరాలకు దుబారా ఖర్చులు పెట్టేటందుకైతే మన సర్కారు తానా మస్తుగా పైసలుంటాయి. శంభు తలే అవతల పడేసి రాయిరప్ప లోపటేసుకుండట. అగో గట్లనే ఉన్నది తెలంగాణ సర్కారోళ్ళ తీరు. పథకాల అమలుకు పైసలు లేవంటారు, సంక్షేమ పథకాలకు కోతలు పెడుతుంటారు, సర్కారు ఉద్యోగులకు టైంకు జీతాలు ఇయ్యరు. కానీ పేర్లు లోగోలు విగ్రహాలు మార్చేటందుకు మాత్రం ఖర్చుకు వెనకాడరు. పైసలు లేవు అనుకుంటేనే మస్తు పైసలు దుబారా చేస్తున్నట్టే ఉన్నది మన సర్కారు. టీఎస్ను టీజీగా మార్చేటందుకు అధికార చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం మార్పు కోసం గవర్నమెంట్ ఆఫీసులలో బోర్డులు మార్చేటందుకు అయిన ఖర్చెంతో తెలిస్తే గుడ్లు తేలేస్తారు ఎవ్వలైనా. 1 కాదు 2 కాదు, 2767 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది సర్కారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసిండన్నట్టు తెలంగాణ ప్రజల సొమ్ములను తుగ్లక్ నిర్ణయాలతోటి పాలకులు ఇట్లా తలగబెడుతుండ్రని జనం మండిపడుతుండ్రు. మరి పథకాల కంటే సంక్షేమానికంటే ముఖ్యమైన పనులు కదా ఈ పేర్లు మార్చుడు, లోగోలు మార్చుడు. మొన్నట్ల పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొత్త ట్రెండ్ సెట్ చేసిండ్రు. సోషల్ మీడియాలో చూసే ఉంటారు. అయ్యో బండ్ల నెంబర్ ప్లేట్లు వెనకపోంటి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని రాసిండ్రు కదా. అగో సేమ్ ఇప్పుడు ఆ ట్రెండ్ మన తెలంగాణకు కూడా వాకింది. ఆంధ్ర ట్రెండ్ తెలంగాణకు కూడా వాకింది. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని పవన్ సార్ ఫ్యాన్స్ బండ్ల నెంబర్ ప్లేట్లకు రాసుకున్నట్టే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి తాలూకా అని బండ్ల నెంబర్ ప్లేట్లకు రాసుకుండ్రు. ఇట్లా మరి సొప్పదండి పోలీసు వాళ్ళు ఆర్టీఓలకు నెంబర్ ప్లేట్ల మీద ఇట్లా ఏమి రాసున్నా ఓకే అన్న తట్టున్నారు కదా. అసలుకైతే బండ్ల నెంబర్ ప్లేట్ల మీద తెల్లబోర్డు మీద 4 అక్షరాలు తప్ప ఇంకేం రాతలు ఉండొద్దని రూల్స్ చెప్తున్నాయి. కానీ వీళ్ళు నెంబర్ చిన్నగా కనబడకుండా రాసుకొని వాళ్ళ తాలూకా వీళ్ళ తాలూకా అని రాసుకుంటారు. ఇప్పుడు ఏంది, ఇలా బండ్లను చూసి జనం భయపడాలనా? హెల్మెట్ లేకున్నా, లైసెన్సులు కాగితాలు లేకున్నా పట్టుబడితే ఈ బోర్డు చూసి పోలీసు వాళ్ళు ఇడిచిపెట్టాలన్నట్ట. చూడుర్రీ మన దేశంలో యూత్ ఎట్లుర్రో. లీడర్ల తాలూకా అని బండ్ల బోర్డుల మీద రాసుకొని మురిసే కాడనే ఆగిపోయిర్రని ఇవి చూసిన వాళ్ళంతా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుర్రు. మంచిర్యాల జిల్లా చెన్నూరు గురించి చాలా మందికి తెలియదు. కానీ బాల్క సుమనన్న ఎమ్మెల్యే అయినాక ఆ ఊరు ఆలతే మారిపోయింది. మారుమూల పల్లె లెక్కున్న చెన్నూరు ఇప్పుడు పట్నం లెక్క మారింది. భూముల రేట్లు మస్తు పిరమైనవి. సెంట్రల్ లైటింగు, వాడవాడకు సీసీ రోడ్డు, పార్కు ఒక్కటేంది లేంది లేదు. ఇప్పుడు చెన్నూరులా మంత్రులుగా ఉన్నోళ్ళు కూడా చెయ్యలేని అభివృద్ధి చేసిండు బాల్క సుమనన్న. కానీ అసొంటి సుమనన్ననే దూరం చేసుకురు అక్కడి జనం. ఆ ముచ్చట పక్కకు పెడితే 30 ఏళ్ల తర్వాత చెన్నూరుకు వచ్చిన వాళ్ళు అక్కడి అభివృద్ధిని చూసి ఎట్లా పరేషాన్ అవుతుండ్రో చూడుండ్రి.
ఇగో ఈ అన్నలిద్దరు ఇట్లల్లా ఎర్ర టీషర్ట్ వేసుకున్న అన్న ముంబై నుంచి 30 ఏళ్ల తర్వాత చెన్నూరుకు వచ్చిండు. పక్క పొంటున్న అన్న విజయవాడ నుంచి వచ్చిండు. ఇద్దరు చిన్నప్పుడు ఈయన్నే చదువుకొని అడిగి పోయిర్రాట. అప్పటి చెన్నూరుకు ఇప్పటి చెన్నూరుకు తేడా చూసి ఎట్లా పరిశాన్ అవుతుర్రో మీరే ఈనుండ్రి. హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ పాల్ఘాట్ ముంబై నుంచి వచ్చిన. మా ఫ్రెండ్ హమీదుల్లా విజయవాడ నుంచి వచ్చాను. మా గెట్ టుగెదర్ ఉన్నది 9th డేట్కు. దానికోసం స్పెషల్గా మేము వచ్చినాం. నేను మాత్రం 30 సంవత్సరాల తర్వాత చెన్నూరు వచ్చిన. ఇక నాకు తెలవడం లేదు చెన్నూరేనా కాదా అని. అంత డెవలప్ ఉంది ఇక్కడ, చాలా డెవలప్ అయిపోయింది చెన్నూరులో. గ్రేట్. మన ఎమ్మెల్యేగా ఈసారి మీరు అందరు కలిసి ఓడిపెట్టినట్టు ఆయన. ఇక ఎందుకు ఓడిపెట్టిన మాకు తెలియడం లేదు, కానీ డెవలప్మెంట్కు ఉండి ఒకసారి ఆలోచించాలి చెన్నూరు వాళ్ళందరూ. ఒక మినిస్టర్ చేయలేని అభివృద్ధి ఒక ఎమ్మెల్యేగా చేశారు. చాలా బాగుంది. చెన్నూరు చూస్తే నాకైతే చాలా సంతోషంగా. ఇక్కడ ఉన్నోళ్ళకు తెలియదు కావచ్చు, ఎందుకంటే కొద్దిగా పని అయితేనే ఉంటే వాళ్ళకు తెలియలే. కానీ మేము ఒక్కసారి అన్ని సంవత్సరాల తర్వాత వస్తే మాత్రం చెన్నూరుగా లేదు, ఒక మంచి సిటీ లాగా డెవలప్ అయిపోయింది. ఇన్నరా పల్లెటూరు లెక్కుండే చెన్నూరు సిటీ లెక్క మారింది అని అంటున్నారు. ఇదంతా ఎవరు చేసిరు? బాలకసుమన్ అన్న కాదా? ఇప్పుడు ఎమ్మెల్యే అయిన కోటీశ్వర్లు ఎన్నడన్నా సొంత పైసలతోటి చిన్న సలివేంద్రమన్న పెట్టిండ్రా? చెన్నూరు గల్లీలా సిమెంట్ రోడ్డని నేపిచ్చిర్రా? మంచిర్యాలతోటి పోటీ పడేటట్టు చెన్నూరులో భూముల రేట్లు పెరిగేటట్టు చేసిండ్రా? మంచి లీడర్ను ఓడగొట్టుకున్నామని వాట్సాప్లో ఈ వీడియోలు చూసి బాధపడుతుర్రట కొందరు జనం. ఇగో ఇవాళ ఇలాంటి సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. మళ్ళీ ఇప్పుడు గిసంటి వార్తలు పట్టుకొని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండాలి మీ మిర్రర్ టీవీ. శనార్థి.